ఇగో ఇక్కడ కేటీఆర్ అసలు ఆయన జోక్ చేస్తుండా, సీరియస్ చేస్తుండా, కమెడియన్ అయిందా ఏం అర్థం అవుతలేదు. కేటీఆర్ ఏం చెప్తుండు, మతి భ్రమించి మాట్లాడినట్టే అనిపిస్తుంది. ఇదివరదాకా కేటీఆర్ అంటే కొంత గౌరవం ఉండే, సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తి, విధి విధానాలు తెలిసిన వ్యక్తి, ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోడు అని చెప్పాల్సింది చెప్తాడు, సబ్జెక్టే చెప్తాడు అనేది ఒక ఫీలింగ్ ఉండే. కానీ నిన్న ఒక మాట మాట్లాడండి, ఏం మాట్లాడు ఒకసారి చూడండి. మేడిగడ్డ కూడడానికి కాంగ్రెస్లో కారణమాట. మేడిగడ్డ ఎవరు కట్టిర్రు? బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది. బీఆర్ఎస్లో మరి ఈయన మినిస్టర్గానే ఉండు కదా, కట్టింది బీఆర్ఎస్లే, కేటీఆర్ కేసీఆర్ వీళ్ళే, కాంట్రాక్టర్కి ఇచ్చింది వీళ్ళే. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా కూలగొట్టిర్రు? ఇది మతి భ్రమించిన ముచ్చటే కదా, మతి భ్రమించే మాట్లాడుతున్నారని జనాల్లో చర్చ నడుస్తుంది. వాళ్ళే ప్రాజెక్టును ఏమో చేసి ఉంటారు, కట్టింది మీరు, పైసలు తెచ్చింది మీరు, మింగింది మీరు, దాన్ని కాంట్రాక్టర్లకు కక్కుర్తిపడి, కమిషన్లకు కక్కుర్తిపడి నాణ్యత లోపం కన్స్ట్రక్షన్ చేసిర్రు. మరి దానికి బాధ్యత వహిస్తూ మేమే కట్టిన, మా వల్ల మిస్టేక్ జరిగిందని చెప్పాలి. కానీ వాళ్ళే ప్రాజెక్టును ఏమో చేసి ఉంటారట. ఏం చేసి ఉంటారు? కనీసం అడిగినా ఓనిచ్చిర్రా? ప్రెస్లోనో రాజకీయ నాయకులు అడిగి ఓనిచ్చిర్రా? పోనీయే కదా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు కొత్త ముచ్చట చెప్తున్నాడు? సిరిసిల్లలో భూ కబ్జాని అవులేగాళ్ళు వార్తలు రాస్తున్నారట. ఇగో ఈయనే అవులేగాడు. ఫస్ట్ విలేకరణ అవులగాలంటే ఎవడైనా, ఏ రాజకీయ నాయకుడైనా అవులగాడే. ఏ రాజకీయ నాయకుడైనా విలేకరులు జోలికి వస్తే తస్మాత్ జాగ్రత్త. కేటీఆర్ అయినా ఇంకెవరైనా అవులగాల వార్తలు రాసేటోళ్ళు. ఇదివరదాకా నీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వార్తలు రాసింది అవులగాళ్ళు అనలేదు. అంటే నీకు ఉన్నట్టు రాస్తే అవులగాళ్ళు, నిన్ను జోకితే మంచోళ్ళు. ఇది మార్చుకోవాలి. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడితే కేటీఆర్ నీకు ఇబ్బంది జరుగుతుంది. జర్నలిస్టుల నుంచి వెళ్ళి మనల్ని ఇబ్బంది పెడుతున్న వారి పేర్లు రాసుకో. ఇంకా అడిషనల్ పేపర్ కావాలంటే ఇస్తాం, నీకు పెన్నులు కావాలంటే పంపిస్తాం, పేపర్లు కావాలంటే పంపిస్తాం, నోట్బుక్లు కావాలంటే పంపిస్తాం. రాసుకో, ఎంతమంది పేరు రాసుకుంటావు రాసుకో. కానీ జర్నలిస్టులను అవులగాళ్ళు గివులగాళ్ళు అంటే అనుకో, నీ ఇంటికి వచ్చి కూర్చుంటారు, నిన్ను అవులగాని చేస్తారు జర్నలిస్టు. గుర్తుపెట్టుకో, 5 నిమిషాలలో అవులగాని చేస్తారు నిన్ను. నువ్వు అవులగాని అని ఎట్లా అంటున్నావు? జర్నలిస్టులను 5 నిమిషాలలో వాళ్ళు కరెక్ట్ రాస్తే, వార్తలు రాస్తే 5 నిమిషాలలో అవులగాని అవుతావు. టైం వచ్చినప్పుడు మితితో సహా చెల్లిద్దాం. నీ దగ్గర అసలే లేదు, మిత్యం వస్తుంది కదా. సీఎం కటింగ్ మాస్టర్, అందుకే ప్రతి దాంట్లో కోతలు కేటీఆర్. నువ్వు చేసింది మరి అప్పుడు? మేడిగడ్డ కుంగడానికి కాంగ్రెస్ వాళ్ళే కారణం ఏమోనని, వాళ్ళే దాన్ని ఏమో చేసి ఉంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన ఎన్నో ప్రాజెక్టులు బలంగా ఉన్నాయని, మేడిగడ్డ వద్ద ఒక పిల్లర్ కుంగడానికి ఆ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ నాయకులే కారణమై ఉంటారని అన్నారు. లక్షల క్యూసెక్ల నీరు ప్రవహించిన, ఇటీవల ఆ ప్రాంతంలో అతిపెద్ద భూకంపం సంభవించిన ప్రాజెక్టుకు ఏమీ కాలేదని స్పష్టం చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. కుంగిన మేడిగడ్డను రిపేర్ చేయడానికి 2-3 నెలల సమయం మాత్రమే పడుతుందని నిపుణులు చెప్తున్నారని, ప్రభుత్వం ఎందుకు రిపేర్ చేయించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. నువ్వు కమిషన్లు తీసుకొని పోయి నువ్వు డబ్బులు సంపాదించుకొని పోతే కాంగ్రెస్ వచ్చి రిపేర్ చేసుకుంటూ కూర్చుంటారు. రిపేర్ చేస్తే ఆ రిపేర్ బాధ్యత అంతా, ఆ బదనాం అంతా కాంగ్రెస్ మీద వేయడానికి చూస్తారు. కాంగ్రెస్ వాళ్ళు వేసి కాంగ్రెస్ వాళ్ళే రిపేర్ చేసుకుంటారని చెప్పడానికి ఈ కొత్త నాటకం ఆడుతున్నాడు. కుంగిన మేడిగడ్డను రిపేర్ చేయడానికి 2-3 నెలల సమయం మాత్రమే పడుతుందని నిపుణులు చెబుతున్నారని, ప్రభుత్వం ఎందుకు రిపేర్ చేయించడం లేదని ప్రశ్నించారు. మేడిగడ్డ ప్రాజెక్టును రిపేర్ చేస్తే దానివల్ల 1,20,00,000 మెట్రిక్ టన్నుల పంట పండుతుందని, ధాన్యం కొనుగోలు చేసి రైతులకు డబ్బులు చెల్లించాల్సి వస్తుందనే భయంతోనే రిపేర్ చేయించడం లేదన్నారు. మరి మేడిగడ్డ కుంగినప్పుడు మీరే అది అక్కడ పోయి ఎవరైతే కాంట్రాక్ట్ పట్టిండో ఆయనకు బాధ్యత ఉంటుంది కదా. మీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్ట్కి ఇచ్చిర్రు, ఆ కాంట్రాక్టరే వచ్చి రిపేర్ చేయాలి. మీరు ఆయనను అడగండి, ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చిర్రో ఆయన తీసుకొచ్చి అడగండి, మేడిగడ్డ కుంగింది దాన్ని రిపేర్ చేయమని. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు చేస్తారు? కాంగ్రెస్ మీద బదనాం పెడదానిక. అటు ముఖ్యమంత్రి, ఇటు కాంగ్రెస్ వాళ్ళు అవులేగాళ్ళ లెక్కున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో తనను ఇబ్బంది పెడుతున్న వాళ్ళ పేర్లు తాను రాసి పెట్టుకుంటున్నానని, ఇక్కడ మిమ్మల్ని సతాయిస్తున్న వారి పేర్లు రాసి పెట్టుకోవాలని, టైం వచ్చినప్పుడు మితితో సహా, మితితో 3వ పేజీలు ఉందట, మొత్తం చూద్దాం ఒకసారి. మిత్తి అట, ఆయనకు అసలే లేదు, ఉన్న ప్రభుత్వం కూలిపోయింది, ఏం చేస్తారనేది తెలియదు, మితితో సహా ఇస్తారంట. ఇక మిగతాది 3వ పేజీలో చూద్దాం. మూలిగే ముసలిన లాంటి కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందని, మళ్ళీ తమకు మంచి రోజులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇక అట్లే ఆశపడిగా మళ్ళీ మంచి రోజులు వస్తాయి అని అనుకుంటూనే ఉండు, అట్లే ఉండు. ఢిల్లీ కాంగ్రెస్కు రాష్ట్రం ఏటీఎం అట. ఇక ఢిల్లీ కాంగ్రెస్ రాష్ట్రం ఏటీఎం అట.
సరే అది మామూలుగా ఆరోపణలు ఉంటాయి. స్థానిక సంస్థల్లో గులాబీ జెండా ఎగరాలి. ఫస్ట్ మీ ఇంట్లో మీ డాడీని అసెంబ్లీకి రమ్మను. అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, తద్వారా జనాలలోకి వెళ్ళొచ్చు. కానీ ఆయన ఇంట్లో వండుకుంటాడు, మీరు ఎటో పోతారు, ప్రజా సమస్యలు లేవు. ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఇవ్వడన్న ఒక ప్రజా సమస్య మీద ధర్నాను రాస్తారో కొనో ఏదైనా ఉద్యమం చేసిర్రా? ఇంట్లో వండుకురు, ఓడిపోయినాం ఇంట్లో వండుకోరు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? మళ్ళా 6 నెలలు సంవత్సరం ఎలక్షన్లు ఉందాగా మళ్ళీ వస్తారు. అప్పుడు గెలుస్తారా? ఇప్పుడు పోయి జనాలకు పోయి ఎక్కడ అవినీతి జరుగుతుంది, ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడ నష్టపోతున్నారు, ఎక్కడ ప్రజా సమస్యలు ఎట్లా ఉన్నాయి అనే దాని మీద పోరాటం చేస్తే మళ్ళీ ఏమైనా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక గులాబీ జెండా ఎగరాలే, గులాబీ జెండా ఎగిరేస్తారు. ఏం చేస్తాం? ఒక జెండకర్ర తెచ్చి ఎగిరేస్తారు. ఎగిరేస్తే ఏమవుతుంది? ఏం కాదు. జనాలలో రావాలి కదా. మీడియాపై కేటీఆర్ అక్కసు. సిరిసిల్లలో భారీ భూకంపకోణం జరిగిందని పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తున్నారని వారిని వదిలిపెట్టబోమని కేటీఆర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్లలో భూ కబ్జాలు జరిగాయంటూ తమ నేతలపై కేసులంటూ ఒకరిద్దరు అవులేగాలు రాతలు రాస్తున్నారని పత్రికా ప్రతినిధులపై విరుచుకుపడ్డారు. నీ పేపర్ ఏం రాసింది? నీ టీ న్యూస్ ఏం రాసింది? నీ నమస్తే తెలంగాణ ఏం రాసింది? మరి వాళ్ళని ఏమంటారు? నీకు అనుకూలంగా రాస్తే ఒక ముచ్చట, నీకు అనుకూలంగా లేకపోతే ఒక ముచ్చటనా? మనం ఇంకోసారి అవులేగాళ్ళు గివులేగాళ్ళు అని కేటీఆర్ నోట వచ్చిందనుకోండి, కేటీఆర్ ఇంటిని ముట్టడిస్తారు జర్నలిస్టు. గుర్తుపెట్టుకోరి. బయట తిరగనియరు. ఏడికి వస్తాడో ఎంబడి పడతారు జర్నలిస్టులు. కేటీఆర్ జాగ్రత్త.